ఈరోజు అతను ప్రతి ఒక్కరూ అతని అవసరం తీరిపోయిన వెంటనే వాళ్ళపైన అభియోగాలు చేసి వీళ్ళు చెడ్డవాళ్ళు. ఇంతకుముందు అతను చెప్పినట్టు కేడీ లేడీ, ఏం కేడీ లేడీ? నేను కేడీ లేడీ అయితే వాళ్ళ కూతుర్ని మా ఇంటికి ఎందుకు పంపిస్తాడు రాఖీ కట్టించుకోవడానికి? నా పిల్లల దగ్గరికి రాఖీ కట్టించుకోవడానికి ఎందుకు పంపిస్తాడు నేను కేడీ లేడీ అయితే? నా బర్త్డే సెలబ్రేషన్స్కి వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ అమ్మాయి వచ్చి రాఖీ కట్టించుకున్నది, మా ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకున్నది. మా చిన్నబ్బాయి బర్త్డేకి అతను వచ్చింది. ఇవన్నీ ఏవి క్రియేషన్స్ కాదండి, బాగా చెక్ చేసుకోండి ఒకసారి. నా బర్త్డేకి హోటల్ మినర్వాలో వాళ్ళ దగ్గరుండి చేపించింది. నేను కేడీ లేడీ అయినప్పుడు ఎందుకు చేయాలి? అతను నన్ను గాయపరిచిన ఇది, అతనే తీసుకెళ్ళి హాస్పిటల్లో స్టిచెస్ వేయించిన ఇది, గాజు పెంకుపై నన్ను తోసేసి దారుణంగా తోసి బ్లడ్ అవుతుంటే ఆ గుడ్డ చుట్టి నన్ను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో స్టిచెస్ వేయించిన ఇది కాదు అని చెప్పి అతన్ని కాణిపాకంకి వచ్చి ఒట్టేయమని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. ఆ అమ్మాయి ప్రతి ఫంక్షన్కి వాళ్ళ కూతుర్ని మా ఇంటికి పంపిస్తారు. ఈరోజు అతను డ్రింక్ చేసి మా ఇంట్లో డ్యాన్స్ వేస్తున్న ఒక్క ఫోటో. ఇవన్నీ ఏవి కాదు, క్రియేట్ చేసినవి కాదు. ఇది అతని బర్త్డే రోజు మా ఇంట్లో నేను సెలబ్రేట్ చేసిన ఫోటో. ఆధారాలు బయట పెట్టాలి అంటే అతను ఒక్క నిమిషం కూడా ప్రాణాలతో ఉండలేడు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అతనివి. అతను చేసే దుర్మార్గాలు ఎలా అయితే మోసం చేశాడు అని నేను మీకు ఇప్పుడు కొన్ని మాత్రమే చూపెట్టాను. నేను